అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక ఆదివాసీ బిడ్డగా, ఈ ప్రాంత ఆడబిడ్డగా, ఒక మంత్రిగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి తల్లులకు జీవితాంతం సేవ చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. సమ్మక్క సారలమ్మ జాతరలో ఆ తల్లులకు ఎట్లయితే సేవ చేస్తామో రాష్ట్రం, మన ములుగు నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కూడా ఒక సేవకురాలిగా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉత్సవ కమిటీని మరి అత్యంత జాగ్రత్తగా తమ యొక్క విధులను నిర్వర్తించాల్సిందిగా కోరుకుంటూ అందరూ సమన్వయంతో పనిచేయాలని, ఎప్పటికప్పుడు పూజారుల యొక్క సూచనలు సలహాలు పాటిస్తూ చైర్మన్ గారు అదేవిధంగా పూజారుల యొక్క కోఆర్డినేషన్ తోటి ముందుకెళ్లాలని కూడా వారిని కోరుకుంటూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. జై సమ్మక్క సారలమ్మ. మంచిగా, ఎందుకంటే జాతరలో ఎప్పుడు దుబ్బని ఉంటుంది. ఎంత ప్రాబ్లం కనబడుతుంది ఎక్కడైనా, ఎంత చేసినా. ఇంకా మనం భక్తులకు కూడా కొద్దిగా అవేర్నెస్ ఇవ్వడం, తర్వాత షాపర్స్ అంటే బిజినెస్ పర్సన్స్ కూడా, చిన్న వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మన వెంకయ్య ఒక అనౌన్స్మెంట్ చేయాలి. ఎవరి షాప్ బట్ట చెత్త కనబడితే వాళ్ళకి 5,000 ఫైన్ ముందు నుంచి అది చేయాలి. తర్వాత రోడ్డు మీద కూడా వచ్చినాయి, ఒక మార్కింగ్ లాగా వేయండి. కొంచెం షాప్స్ కిందికి పోవాలి. విపరీతంగా తాకిడి కూడా పెరిగింది. ఇప్పుడే ఇంకా 2 days అయితే ఇంకా అది పెరుగుతుంది. కాబట్టి మీ అందరి యొక్క సేవలను మేము ఆహ్వానిస్తూ మీకు అందరికి కూడా మేము తోడుగా ఉంటామని తెలియజేస్తూ, మనందరి యొక్క సహకారంతో శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ఈ 2 కూడా నా దగ్గరే ఉంది. ఈ సమ్మర్లో ఎండలు కూడా బాగా వచ్చేసిన వాస్తవానికి జాతర, కాబట్టి మంచినీటి సమస్య కూడా ఉంది. కాబట్టి వాళ్ళతో కూడా తప్పకుండా రివ్యూ కూడా పెట్టుకుంటాము. మీరు అందరూ కూడా సహకరించి ఎక్కడ చూసినా మరి ప్లాస్టిక్ రహితంగా, అదేవిధంగా డస్ట్ రహితంగా ఉండే విధంగా సహకరిస్తారని, శ్రమిస్తారని అందరికీ విజ్ఞప్తి చేస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాస్తవానికి దాదాపుగా 2 months నుంచి కూడా వెంకయ్య గారిని కూడా అభినందిస్తా ఉన్నాం. ప్రత్యేకంగా వారు నిరంతరం కష్టపడి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు వారు కూడా చాలా కష్టపడుతున్నారు. ఇది 3rd జాతర వారు ఇక్కడ ఉండడం. ఎప్పుడు కూడా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నాతో పాటు నేను చెప్పిన సూచనలు సలహాలు, నేను కూడా గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వర్కర్ని, ఏదో పై నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఈ జాతి బిడ్డలుగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా, ఈ ప్రాంత బిడ్డగా, అనుభవంగా తెలిసిన వ్యక్తిగా నా సూచనలు ఏదన్నా కూడా వారిని ఎప్పటికప్పుడు అనుసరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటి వరకు శానిటేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా మీకు మరి లాస్ట్ జాతరలో బాధ్యతలు ఇచ్చిరా లేదా నాకు తెలియదు, కానీ నా డిపార్ట్మెంట్ కాబట్టి అదేవిధంగా అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఇక్కడ కమిషనర్ గారు కూడా స్పెషల్గా కేర్ తీసుకొని, ఇది మన శాఖ, మన మంత్రి గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో మనము ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని చాలా మందిని ఇప్పుడు కొత్తగా కూడా కొంత అడిషనల్గా కూడా తీసుకోవచ్చు. ఏది ఏమైనా మనందరికి ఇష్టదైవాలు, అదేవిధంగా ఇంటిలో వేపులుగా ఉన్నటువంటిది. ఎందుకంటే ఆ బిడ్డలు ఆదివాసీ బిడ్డలు ఆదివాసుల కోసమే ఆనాడు పోరాటం చేసింది. కానీ అందరి పనులుగా వారు ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా, అందరికి అతీతంగా అందరినీ తమ దగ్గరికి, తమ చెంతకు అంటే దర్శనానికి వచ్చే విధంగా అంత నమ్మకాన్ని, విశ్వాసాన్ని భక్తులకు ఇచ్చారు. కాబట్టి ఇట్లా కోట్ల మంది భక్తులు ఈరోజు దర్శనానికి వస్తారు. కాబట్టి వారి ఈ అంటే సన్నిధిలో మీరందరూ పనిచేసేటువంటి గొప్ప అవకాశం వచ్చిందనే మనం భావించాలి. ఎవరు ఇది ఒక పనిష్మెంట్ గా కాకుండా ఒక అవకాశం, చాలా ఆపర్చునిటీగా. చాలా మంది అధికారులు పాపం ఎలక్షన్స్ కోడ్ తోటి లేదా వివిధ రకాలుగా పోతుంటే వాళ్ళు బాధపడుకుంటూ పోతున్నారు. అంటే మాకు ఈ అవకాశం రాకుండా పోతుంది అని, మేము ఈ జాతర నిర్వహించే అవకాశం మాకు రాకుండా పోయిందని ఆల్రెడీ ఒక 2 months కింద పోయినటువంటి అధికారులు ఉన్నారు. డిస్ట్రిక్ట్ బాస్ అంతా ప్లాన్ చేసుకున్నారు. అంటే ఉదాహరణ అట్లాంటి ఫీలింగ్ ఎందుకంటే ఇది ఒక గొప్ప అవకాశం మాకు. ఇంతమందికి సేవ చేసే ఎట్ ఏ టైంలో అంటే 3-4 daysలో 1 crore పీపుల్కి మనం చేస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా మరి మీ యొక్క విధి నిర్వహణతో పాటు మానవత్వాన్ని, మంచితనాన్ని, మంచి మనసును జోడించి మన శాఖతో పాటు ఇతర కూడా ఎక్కడైనా మీకు డిఫెక్ట్స్ ఏమైనా కనపడ్డా, లోపాలు ఎక్కడ కనపడ్డా వెంటనే ఆ సంబంధిత అధికారులకు చేరవేసి, ఇలాంటి ప్రాబ్లమ్స్ భక్తులు ఫేస్ చేస్తున్నారు, ఇట్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం దాన్ని సరి చేయాలి,
అన్నటువంటి అడ్వైస్ కూడా ఇవ్వండి. నా నెంబర్ కూడా టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను కూడా ఇప్పుడు ఎట్లా ఇక్కడే ఉంటాము, ఈ 1 వీక్ దాదాపుగా రేపటి నుంచి మరి ఇక్కడే ఉంటాము. కాబట్టి మీరందరి యొక్క సూచనలు, సలహాలు, సేవ, శ్రమను కూడా అడుగుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.